ఒకరోజు విష్ణుమూర్తి తన బావగారైన శివుణ్ణి కలుసుకోవడానికి కైలాసానికి వచ్చారు. విష్ణుమూర్తి కైలాసానికి చేరుకోగానే తన దగ్గర ఉన్న సుదర్శన చక్రం ఇంకా వేరే ఆయుధాలన్నీ తీసి పక్కన పెడతారు. అప్పుడు అక్కడే ఆడుకుంటున్న గణపయ్య కాంతులతో మెరిసిపోతున్న ఆ సుదర్శన చక్రాన్ని చూసి ఆడుకునే బొమ్మేమో అనుకుని నోట్లో వేసుకుని మౌనంగా ఉండిపోతాడు. శివుడితో మాటల్లో మునిగిపోయి ఉన్న విష్ణుమూర్తి అది గమనించు. కాసేపటికి సుదర్శన చక్రాన్ని వెతకగా అదెక్కడా కనిపించదు. అప్పుడు గణేశుడు వచ్చి ఏం వెతుకుతున్నావు మావయ్య అని విష్ణుమూర్తిని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి నా సుదర్శన చక్రం కనిపించడం లేదు అని అంటాడు. దానికి గణేశుడు నేను తినేసాగా అని సమాధానం చెప్తాడు. సుదర్శన చక్రం దుష్టులను సంహరించే ఆయుధం, కానీ దాన్ని బలవంతంగా గణేశుడి దగ్గర నుంచి తీసుకోలేనని విష్ణువుకి తెలుసు. అప్పుడు ఆయన ఒక తెలివైన ఉపాయం ఆలోచించారు. తన కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకొని గుంజీళ్లు తీయడం మొదలుపెట్టారు. అంతేకాదు వింతైన నృత్యాలు, విన్యాసాలు చేస్తూ గణేశుణ్ణి నవ్వించడానికి ప్రయత్నించాడు. గణేశుడికి ఇవన్నీ విచిత్రంగా అనిపించి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. అలా గట్టిగా నవ్వుతూ ఉండగా గణేశుడు కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటకొచ్చేస్తుంది. విష్ణుమూర్తి ఊపిరి పీల్చుకుని తన సుదర్శన చక్రాన్ని తీసుకుంటాడు. అప్పటి నుంచి గణేశుడి ముందు గుంజీళ్లు తీయడం ఆచారమైందని చెబుతారు. ఒకరోజు ఇంద్రసభలో దేవతలందరూ సమావేశమయ్యారు. ఆ సభలో గంధర్వులు, కిన్నెరలు, అప్సరసులు కూడా ఉన్నారు. అక్కడ తీవ్రమైన చర్చ జరుగుతూ ఉండగా క్రౌంచుడు అనే గంధర్వుడు అప్సరసులతో ఆటలాడుతూ సభకు అంతరాయం కలిగించాడు. శ్రీ మహావిష్ణువు పరోక్షంగా హెచ్చరించినా క్రౌంచుడు పట్టించుకోలేదు. దీంతో ఇంద్రుడు కోపంతో అతన్ని ఎలుకగా మారిపో అని శపించాడు. క్షమాపణలు కోరినా శాపం తప్పలేదు. ఎలుకగా మారిన తర్వాత కూడా క్రౌంచుడు దేవతలకు ఇబ్బందులు కలిగించాడు. చివరికి ఇంద్రుడు అతన్ని దేవలోకం నుంచి భూలోకానికి తరిమివేశాడు. అక్కడ అతను పరాశర మహర్షి ఆశ్రమంలోకి చేరి ఋషులను కూడా ఇబ్బంది పెట్టసాగాడు. ఒకరోజు ఆ ఆశ్రమానికి వినాయకుడు విచ్చేశాడు. మూషికం వినాయకుణ్ణి కూడా విడిచిపెట్టలేదు. పరాశరుడు విసిగిపోయి గణేశుణ్ణి సహాయం కోరాడు. గణేశుడు తన పాశం మూషికంపై విసిరాడు. అది ఎలుక మెడకు చుట్టుకొని గణేశుడి ముందుకు తీసుకువచ్చింది. భయంతో క్రౌంచుడు క్షమాపణలు అడిగాడు. గణేశుడు అతన్ని క్షమించి ఇకపై తప్పు చేయరాదని హెచ్చరించాడు. కానీ క్రౌంచుడు స్వామి నాకు శాప విముక్తి కల్పించండి అని ప్రార్థించాడు. ఇంద్రుడు ఇచ్చిన శాపం తొలగించలేకపోయాడు కాబట్టి దానికి బదులుగా గణేశుడు ఒక వరప్రసాదం ఇచ్చాడు. నువ్వు నా వాహనంగా మారి నేను అందుకునే ప్రతి పూజలో నువ్వు కూడా ఉంటావు అని వరమిచ్చాడు. క్రౌంచుడు అంగీకరించాడు. స్వామి నీ బరువు నేను మోయలేను కదా అని అంటాడు. అప్పుడు గణేశుడు నేను నీపై ఎక్కినప్పుడు నువ్వు నా బరువును మోయగల శక్తి కలిగి ఉంటావు అని వరమిచ్చాడు. అందుకే గణేశుడి వాహనం మూషికమైంది.